చూడు, నన్నిలా ఏడు పెంచడం కరెక్ట్ కాదు. తప్పు. ఏంటి తప్పు? వెంటపడి ప్రపోజ్ చేస్తే నో అంటావా? నా సంగతి ఇంకా తెలీదు. చూడండి, మీరు భయపెడితే భయపడిపోతాను అనుకోకండి. నాకు కొండంత అండ నా ఫ్రెండ్ బర్త్డే ఉన్నారు. మీరిలా నన్ను ఏడిపిస్తున్నారని తెలిస్తే నిన్ను చిత్త కొడతారు. బడ్డీ లేదు, సోడా బుడ్డీ లేదు. ఎవరొచ్చినా నేను భయపడేదే లేదు. వచ్చి నా బైక్ ఎక్కు. నో నో, నేను రాను. హలో, ఏం జరుగుతుంది అక్కడ? నీకు ఎంత ధైర్యమే నాకే నో చెప్తావా? ఈ వంశ ఏడ్సప్పకు. ఫ్లోలో వచ్చేసింది. ఓ, నేనేదైనా కావాలనుకుంటే అది నాకు దక్కి తీరాల్సిందే. చూడు, నిన్నటి వరకు ఒక లెక్క, ఇవాటి నుంచి ఒక లెక్క. నన్ను కాపాడడానికి ఆర్కే వస్తారు. హలో, ఒక్కడే కాదు 100 మందిని తోడు తెచ్చుకోమను. ఆ ఒక్కరే 100 మందితో సమానం. అంతలా ఉంటాడా? సింగు. అయితే రమ్మని చెప్పు, చూసుకుందాం. నా ప్రతాపమో వాడి ప్రతాపమో. షూ. వాడు వీడు అనకూడదు. అన్నయ్యనంటే కళ్ళు పోతాయి. అన్నయ్య అంటే అది అన్నయ్య లాంటి వారు అని. ఓహో. హలో, మీరెక్కడున్నారో చెప్పండి. హలో, నీ పొగరు దించే టైం వచ్చేసింది. ఆల్రెడీ నా ఆర్కేకి నీ లొకేషన్ షేర్ చేశాను. తను బయలుదేరి వస్తూ ఉంటారు. నీ అంత చూస్తారు. యా గౌడిచ్చా. హలో, నేను బయలుదేరి వస్తున్నాను. నేను ఒక్కసారి కమిట్ అయితే చాలా అప్పు ప్రాంకింగ్ అయింది. ఎలా ఉంది నా పర్ఫార్మెన్స్? నీ ఫ్రెండ్ గడగడలాడిపోయి ఉంటాడు కదా. ఆ ఫ్రెండ్ ఎవరో తెలిస్తే నువ్వు వణికిపోతా. ఏమన్నా? నువ్వు హీరో అవ్వాల్సిన వాడివి అంటున్నా. చాలా మంది అదే అంటారు. ఓహో. బట్ నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. ఓహో. హీరో అవటం, నాకు ఫ్యాన్స్ పెరగడం, అబ్బో. హీరోయిన్స్ నా కోసం గొడవ పడ్డం, ప్రొడ్యూసర్స్ నా కోసం క్యూ కట్టడం, ఇంకా మీడియా అయితే గంగా అంతేలే, అవసరం తీరిపోయిందిగా. వంశీ, నువ్వు మాత్రం హీరోరా. గంగా, మంచినీళ్ళు తీసుకురా. ఏం చూస్తున్నావు? పర్వాలేదే, నా ఫోన్ కాలింగ్ రుద్ర సార్ సీరియస్గానే తీసుకున్నారు. రుద్రా, పెదనాన్న, ఎక్కడికి వెళ్తున్నావు? అదే జాగింగ్కి వెళ్తున్నాను పెదనాన్న. అబద్ధం, నా కోసం అబద్ధం చెప్పేస్తున్నారు.